బిడ్డలు తల్లి కడుపులోకి శుక్రకణం వచ్చి ఫలదీకరణం, అన్నంతో ఫలదీకరణం చెందిన తర్వాత బిడ్డ ఫామ్ అవుతుంటది. అప్పటికి అన్ని వాళ్ళకి పరసంబంధమైన ఆలోచనలు మాత్రమే. ఏమంటే నవ్వు అయినా ఏడుపైనా ఏదో ఒక సంఘటన జరిగితే గాని నవ్వు గాని ఏడుపు గాని రాదు కదా. లేదండి నవ్వేస్తాడంటే ఆడు పిచ్చోడని అర్థం. లేదండి నవ్వేస్తుంటాడంటే అదేంటిది, ఎందుకు నవ్వుతాడు? పిచ్చోడైతే నవ్వుతాడు. మంచోడైతే ఏదో సంఘటన చూశాడు నవ్వాడు. పుట్టిన బిడ్డలు ఏమి చూసి నవ్వుతున్నారు, ఏమి విని నవ్వుతున్నారు, ఏమి విని కదులుతున్నారు, ఏమి విని కదులుతున్నారు అంటే గర్భములో నుంచి భూమి జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వైద్య శాస్త్రానికి తెలియదండి ఇది. ఆ మాట ముందే చెప్తున్నాను, ఇది వైద్య శాస్త్రానికి తెలియదు. ఏది ఎక్కడ నుంచి వచ్చాడు? తండ్రి గర్భం, పరలోకమందున్న తండ్రి గర్భములో నుంచి వచ్చాడు. జీవమును అనుగ్రహించి అన్నాడు. ఇప్పుడు తండ్రి గర్భములో తండ్రి జీవమై ఉన్నాడు. జీవమై ఉన్న తండ్రి గర్భములో ఉన్నవాళ్ళం మనం అంతా. ఆ తండ్రి గర్భంలో నువ్వు ఎలా ఉన్నావో, ఏమి చూసావో, ఏమి ఆనందించావో ఆ మధుర స్మృతులు పరలోకమందున్న తండ్రి గర్భములో నీ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఎన్నో సందర్భాలు, సంగతులు నీకు తెలుసు. ఎప్పటి వరకు? తల్లి గర్భములోనికి వచ్చిన తరువాత. ఆ తర్వాత గర్భంలో నుంచి బయటకు వస్తాడా? ఎందుకు నవ్వుతున్నాడు? ఎవరైనా ఆలోచించారా? లేకపోతే యాక్ట్ చేస్తున్నాడా? నవ్వాలని ఏమైనా నటిస్తున్నాడా? నటించడండి. పిల్లలు నటించరు. నాలాంటి ముసలోళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ పిల్లలు నటించరు. పసిబిడ్డలాలు ఏం తెలియదు వాళ్ళకి. ఎందుకు నవ్వుతున్నారు? ఇందాక పాటలో చూసాం, అందరూ నవ్వే పిల్లల్ని. ఎక్కడో మధుర స్మృతులు. ఏమని వచ్చింది మరి అని, మరియ గర్భంలో ఉన్నది తండ్రి జ్యేష్ఠ కుమారుడైన యేసని, ఈయనకు ముందు తను వెళ్ళాలని, అతని మార్గాన్ని సరళం చెయ్యాలని, ఇవన్నీ కడుపులో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను ఎలా తెలుసుకున్నాడు? ఎలా తెలుసుకున్నాడంటే మనలాగా పుట్టి బయటకు వచ్చి అన్ని మరిచిపోయేవాడుగా కాకుండా గర్భంలో ఉన్నాడు కనుక. అంటే బిడ్డలు గర్భంలో ఉన్నంత కాలం పరలోక సందర్భాలన్నీ వాళ్ళ మెదడులో భద్రం చేయబడతాయి. అర్థమైందా? మీ అందరికీ తెలుసు కానీ మర్చిపోయారు మీరు. దేవుని పిల్లలారా, ఎలా తెలిసింది? తెలుసు, అంతా తెలుసు. బాప్తిస్మిచ్చే యోహానుకి అంతా తెలుసు. అప్పుడేమి చేశాడట? గంతులు వేశాడు. గంతులు వేస్తే ఎలాగుంటుందంటే తల్లి కడుపు కదులుతుంటది. తల్లి కడుపు కదులుతుంటది. ఈ ఫోటో చూడండి. ఆ మీద సెల్ ఉంది చూడండి, కడుపు మీద సెల్. ఆ సెల్లలో దేవుని మాటలు, పాటలు ఉన్నాయి. అది వింటున్నాడు లోపల ఉన్న బిడ్డ. కడుపు ఎలా కదులుతుందో అబ్జర్వ్ చేయాలి మీరు. కోట్ల మంది దూతలు
నిజమంటారా అది ఇది టెక్నిక్ చేసాం అనుకున్నారా? మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు కడుపు మీద ఈ పాటలు పెట్టండి, ప్రసంగాలు పెట్టండి. కానీ అక్కడ కానీ మీరు బూతులు తిట్టుకున్నారు అనుకోండి, ఆడు లోపల ఉంటాడు, ఆడు పరమబూతులు మాట్లాడతాడు బయటకు వచ్చి.